జస్ట్ 2 సెకండ్ల వీడియో ఏకంగా 10 కోట్ల వ్యూస్. కాని ఎందుకు? అసలు ఎలా? ఇంటర్నెట్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసిన ఆ ఆటో అమ్మాయి స్టోరీ ఏంటి? దాని వెనుకున్న ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. చూడండి, సోషల్ మీడియాలో మనం రోజూ వందల వీడియోలు చూస్తుంటాం గదా. కానీ అందులో ఏ ప్రత్యేకత లేని ఈ 2 సెకండ్ల క్లిప్ మాత్రం ఎందుకు అంత పెద్ద సెన్సేషన్ అయింది? అసలు ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో చెప్పడం నిజంగా కష్టం. దానికి ఈ వీడియోనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 10 కోట్ల వ్యూస్ అదో నెంబర్ మాత్రమే కాదు, ఒక్క రకంగా చెప్పాలంటే అదొక సునామీ. ఒక్కసారిగా అందరి టైంలైన్లోనూ ఈ అమ్మాయే. సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫానొచ్చినట్టయిపోయింది పరిస్థితి. ఇక ఈ కామెంట్ చూడండి, అప్పటి సిచ్యువేషన్కి అద్దం పడుతుంది. ఆ వీడియో ప్రతి చోట ఎక్కడ చూసినా అదే. మన ఫీడ్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమైపోయింది. అందరి మైండ్లోనూ ఒక్కటే క్వశ్చన్, ఎందుకు? కానీ ఆన్సర్ మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. సరే, ముందుగా ఈ 2 సెకండ్ల మిస్టరీ ఏంటో చూద్దాం. అంత పాపులారిటీ వచ్చేంత స్పెషల్ ఏముందా వీడియోలో? రండి, ఆ పజిల్ను సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం కాస్త డిటెక్టివ్లా ఆలోచించాల్సిందే. సో ఫస్ట్ ఎవిడెన్స్ని డీటెయిల్గా చూద్దాం. అదే ఆ వైరల్ అయిన వీడియో క్లిప్ అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే నవంబర్ 2న పోస్ట్ చేశారు. 2 సెకండ్ల వీడియో. ఒక అమ్మాయి ఆటోలో కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. అంతే. ఇందులో అసాధారణంగా ఏముంది చెప్పండి? ఏమీ లేదు. కానీ అయినా సరే ఇది వైరల్ అయింది. అదే కదా అసలు విచిత్రం. సరే, వీడియో అలా ఉంటే కనీసం క్యాప్షన్లో ఏమైనా ఉందా అంటే అదీ లేదు. చాలా సింపుల్, మేకప్ ఏడ్ టుడే అంటే ఆ రోజు తన మేకప్ బాగుంది అని, అంతే. సో వీడియోలో మిస్టరీ లేదు, క్యాప్షన్లో లేదు, మరి ఆ మ్యాజిక్ ఎక్కడున్నట్టు? ఇక ఈ సింపుల్ వీడియో చూసి ఇంటర్నెట్ ఎలా రియాక్ట్ అయ్యిందో చూద్దాం. వాళ్ల రియాక్షన్స్లో కన్ఫ్యూజన్, ఆశ్చర్యం, బోలెడంత కామెడీ కూడా ఉంది. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. లక్షల లైకులు, వేల రీపోస్ట్లు. అంటే జనాలు దీన్ని జస్ట్ చూసి వదిలేలేదు. లక్షల మంది దీంతో ఎంగేజ్ అవ్వడానికి టైం తీసుకున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ మూమెంట్ ఎంత పెద్దదో. ఇక ఈ కామెంట్ అయితే భలే ఉంది. ఎక్స్ సర్వర్లు క్రాష్ అయినప్పుడు ఈ ఒక్క వీడియో మాత్రమే ప్లే అయింది. ఇది జోకే అయినా దీని వెనక ఒక ఫీలింగ్ ఉంది. అల్గోరిథం కావాలనే ఈ వీడియోను అందరి ఫీడ్లోకి అంత గట్టిగా పంపిస్తోందేమో అని చాలామంది ఫీలయ్యారు. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది? సహజంగానే ఈ వీడియో ఒక మీమ్ అయిపోయింది. దాని సింప్లిసిటీ, దాని వెనకున్న మిస్టరీ కంటెంట్ క్రియేటర్లకు ఒక వరంలా దొరికింది. దాంతో తమ వ్యూస్ పెంచుకోవడానికి చాలామంది దీన్ని ఒక టెంప్లేట్గా వాడటం స్టార్ట్ చేశారు. సరే, అందరూ చూశారు, నవ్వుకున్నారు, మీమ్స్ కూడా చేసేశారు. కానీ అసలు ఈ తుఫాన్ మధ్యలో ఉన్న ఆ అమ్మాయెవరు? ఆమె నిజంగా ఒక సాధారణ అమ్మాయా, లేక ఇదంతా పక్కాగా ప్లాన్ చేసిన ఒక వైరల్ మార్కెటింగ్ స్టంటా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు ప్రియాంగ్. ఈ వీడియో వైరల్ అవ్వకముందు ఆమెకు చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఒకే ఒక్క రాత్రిలో ఆమె అకౌంట్ వెరిఫైడ్ అయిపోయింది, మీడియా అటెన్షన్ వచ్చేసింది. అంటే ఇది ప్లాన్డ్ కాదు, అనుకోకుండా జరిగిన ఒక బ్లాస్ట్. ఆమెమంటుందో చూడండి, నేను మహా అయితే ఒక 1000 లైక్స్ వస్తాయేమో అనుకున్నా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేదు. నా ఫేస్ని పదే పదే చూసి నాకే బోర్ కొడుతోంది. సో అందరిలాగే తను కూడా షాక్లో ఉంది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇది కావాలని చేసింది కాదు అని. సరే, వీడియో చాలా సాధారణం. పోస్ట్ చేసిన అమ్మాయికి ఏ ప్లాన్ లేదు. మరి అలాంటప్పుడు దీని వెనుక పనిచేసిన ఆ అదృశ్యశక్తి ఏంటి? అసలిదంతా ఎందుకు జరిగింది? నిజం చెప్పాలంటే దీనికి ఒక్కటే కారణమని చెప్పలేం. ఇది చాలా విషయాల మిక్స్ అన్నమాట. కరెక్ట్ టైమింగ్, లక్, అప్పటి జనాల మూడ్, ఇంకా అల్గారిథం అనే ఆ బ్లాక్ బాక్స్, ఇవన్నీ కలిసి సృష్టించిన ఒక మ్యాజిక్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మళ్లీ ఒకేసారి కలవడమనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీన్నే వైరాలిటీ అంటారు. సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవటం, కానీ దాని వెనుకున్న కారణాలు మాత్రం అంతుచిక్కో. ఈ ప్రియాంగ కథ మనకు చెప్పేది కూడా అదే. వైరాలిటీ అనేది సైన్స్ కాదు, అదొక మిస్టరీ, ఒక మాయ. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక మామూలు అమ్మాయి ఆటోలో వెళ్తూ సరదాగా తీసుకున్న 2 సెకండ్ల వీడియో కూడా ప్రపంచవ్యాప్త సంచలనం కాగలదు.
ఏది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ గెస్ చేయలేరు. బహుశా ఆ ఊహించలేని తత్వమే ఇంటర్నెట్ను ఇంత ఇంట్రెస్టింగ్గా మార్చిందేమో. ఏమంటారు? బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.